భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. మనకి పాలిటీషియన్స్ అంటే నార్మల్గా వాళ్ళు ఇంత చేస్తే అంత చెప్పుకుంటారండి. మన బాబు గారు చూశారు కదా, ఆయన ప్రోపగండా ఎవరు ఉండేది. మన కేసీఆర్ వాడు ఎంత పాపులర్గా చేసినాడు, వాడు సొంత డబ్బా బాగా కొట్టినాడు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ వాడు ఏకంగా వాడు ఫైనాన్స్లో సగం ఖర్చు ప్రాపగండాకే పెడతాడు. వాడు న్యూస్ పేపర్కి వాళ్ళందరికీ కూడా విలేకరులకి వాళ్ళకి మంచి రాయల్ ట్రీట్మెంట్. సో వాళ్ళందరూ వీడి గురించి ఎప్పుడు అగేన్స్ట్గా రాయడు. అదండి, ఈ నార్మల్ పీపుల్ అందరూ అలాగే చేస్తారు. వాళ్ళు ఇంతుంటే అంత చెప్పుకుంటారు. కానీ మన మోదీ గారు ఎన్నో ఘనకార్యాలు చేశారు, ఒక్కటి బయలుదేరండి. అసలు 2022లో ప్రపంచానికే ఒక ప్రమాదాన్ని, న్యూక్లియర్ వార్ని ఆపాడు మోదీ గారు. అది ఎవరికి తెలియదు. ఈ మధ్య కాలంలో CNN, అమెరికన్ న్యూస్ ఏజెన్సీ CNN న్యూస్లో వచ్చింది ఒక ఆర్టికల్. దానికి మీకు బయట 2 ముక్కలు చదువుతాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ అంటాడు, అది వాడి వల్ల ఏం కాదు. Narendra Modi's outreach to Russian President Vladimir Putin helped prevent a potential nuclear war on Ukraine in 2022. CNN reported on Saturday. In late 2022, the US began preparing for Russia potentially striking Ukraine with a nuclear weapon. In what would have been the first nuclear attack in war since US dropped atomic bombs on Hiroshima and Nagasaki. అదండి, రష్యా యుక్రెయిన్ని 2022లో ఒక న్యూక్లియర్ అటాక్ చేసేద్దామని రెడీ అయిపోయింది. రెడీ అయిపోతే ఈ జో బైడెన్ గవర్నమెంట్ ఠారెత్తిపోయి మన మోదీ గారికి ఫోన్లు చేశారు. ఎందుకంటే మోదీని నమ్ముతాడు మన పుతిన్కి ఉన్న ఫ్రెండ్షిప్ మామూలు ఫ్రెండ్షిప్ కాదండి. వాళ్ళిద్దరూ ఒకళ్ళని బాగా నమ్ముతారు, ఒకళ్ళు చెప్పినట్టు ఒకళ్ళు వింటారు. సరైనది. సో మోదీ గారు ఫోన్ చేసి మరి చెప్పవలసిన విధానంలో చెప్పారు. బాబు మంచిది కాదు, న్యూక్లియర్ వార్ స్టార్ట్ అయితే చాలా ప్రమాదం, ప్రపంచానికే ముప్పు, అంత పాపం అని చెప్పేసి ఏదో చెప్పుకుంటారు. దానివల్ల అది ఆగింది. సో ప్రపంచానికే మేలు చేసిన మోదీ గారు ఎక్కడ చెప్పుకోలేదే, ఎవరికి బయటికి మూడో మనిషికి తెలియదు. CNN వాడు ఈ మధ్య బయట పెడితే తప్ప ఎవరికి తెలియలేదు. అదండి నిజమైన నాయకుడు, యోగి యొక్క లక్షణం. అతను మామూలు మనిషి కాదండి మోదీ గారు. అవతార పురుషుడు, మనం రక్షించడానికి, మన భారతదేశాన్ని రక్షించడానికి వచ్చిన మహాత్ముడు. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఆయన లేకపోయి ఉంటే ఈ పాటికి మన్మోహన్ సింగ్ మూడోసారి వచ్చి ఉంటే, మనం కరోనా టైంలో మీరు ఇమాజిన్ చేయండి. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ద పాసిబిలిటీస్. ఈ ఒక 4-5 ముక్కల కింద కొట్టేశారు ఇండియాని. కొట్టేసి ఎవరి మట్టుకు వాళ్ళు కుక్కలు చింపిన విస్తరలాగా అయిపోయేది. ఎవడు రాజ్యం వాడు ఇష్టారాజ్యం చేసుకున్నాడు. ఓ ముక్క రాహుల్ గాంధీకి ఓ చెక్క, మమతా బెనర్జీకి ఓ పార్ట్ ఏమో ఉద్ధవ్ ఠాకరే. ఇలాంటి పరిపాలన రాని, ఓన్లీ అధికార దాహం ఉన్న వాళ్ళు వచ్చి కూర్చునేవాడు. వాడుకున్న లక్షణంలో అధికార దాహం. వాడికి అధికారం కావాలి, దానికి వాడు దేశం పోయినా పర్లేదు, దేశం మొక్కలైనా పర్లేదు. నెహ్రూ గాంధీలు చేసిన ఏదో పని మళ్ళీ జరిగేది. ఎందుకంటే ఫైనాన్షియల్గా బాగా కుదించిపోయేది కోవిడ్ వల్ల. వీళ్ళేమో ఫైజర్ అలాంటి కాస్ట్లీ వ్యాక్సిన్లు తెప్పించేవారు. తెప్పించేసి మనల్ని అందరినీ భయపెట్టి సగాన్ని భయంకి చంపేసేవారు ప్రజలు. సరే, ఇలాంటి పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. నాకైతే మోదీ గారు రాకపోయి ఉంటే ఏమవుతుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. సో ఇప్పటికైనా మోదీ గారు కాదు, బీజేపీ అట్లీస్ట్ షుడ్ బి దేర్ ఫర్ అనదర్ 10-15 years అండి. మళ్ళీ 2045లో గజ్వా హింద్ థట్ ఉంది. ఈ సాయిబులందరినీ ఎలాగా ఆ లోపు వాళ్ళ మైండ్ సెట్ మార్చాలి.
నెక్స్ట్ జనరేషన్ సాయిబులందరూ కూడా, ముస్లిమ్స్ అందరూ కూడా కొంచెం ప్రోగ్రెసివ్గా ఆలోచించాలి. అంతేగాని వాళ్ళు నరికేసి వాళ్ళ డబ్బులు తినేద్దామని కాకుండా సొంతంగా కష్టపడి సంపాదించుకునే సత్తా పెంచుకోవాలి అని నా ఉద్దేశం. ఇప్పుడు అంతసేపు వాళ్ళ మతంలో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ వ్యవసాయం గట్రా చేయరండి. వాళ్ళు ఏంటి పక్కడ దాంట్లో దాడి చేసి కష్టపడేవాడిని నరికేసి వాడు పండించి తినేద్దాం. అది ప్రాఫిట్ మహమ్మద్ కూడా అదే పని చేశాడు. అక్కడి నుంచి అది స్టార్ట్ అయింది. వాళ్ళ ఎడారిలో ఏం పండదు, ఎవడైనా కష్టపడి పండిస్తే వాడి సొమ్ము లాక్కొచ్చాడు. సో ఆ భావజాలం పోయి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ మామూలు మనుషుల్లాగా బతుకుదామని వాడు అనుకుంటే అప్పుడు ప్రపంచానికే ముప్పు తగ్గుతుంది. లేదంటే మిగతా వాళ్ళు ఊరుకోరండి, వాళ్ళకే ముప్పు చెప్పాలంటే. ఆ భావజాలం ఉన్న వాడికే ముప్పు. సో బేసిక్గా మోదీ గారు చేసిన ఘనకార్యాలు దాని గురించి ఎవరికి చెప్పడు, మనమే తెలుసుకోవాలి, తెలుసుకుని సంతోషించాలి. సో CNN చెప్పిన విషయం చెప్పాను కదా మీకు. సో ఒక ప్రపంచాన్నే మోదీ గారు వల్ల కాపాడబడింది 2022లో అన్న విషయం తెలుసుకోండి. మోదీని ద్వేషించే వాళ్ళు ఇప్పటికైనా కొంచెం మారండి. మోదీ మహాత్ముడు, మామూలు మనిషి కాదు. రోజుకి 18 గంటలు పనిచేస్తాడు. ఏనాడు జ్వరం రాలేదు దానికి 20 ఏళ్ళు రాజకీయ జీవితంలో. అంతకుముందు కూడా ఏనాడు అతను బుర్ర కూడా అంటే పొరపాటు మాట రాలేదు నోటితోటి. బుర్రలో కావాలి ఆ కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు షాబాజ్ షరీఫ్ గారు ఏపీ గడిని అడిగే అంత కన్ఫ్యూజన్. వాడు ప్రైమ్ మినిస్టర్ని మర్చిపోయాడు పాపం. మర్చిపోయి థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ ద లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇంతకంటే జోక్ రాహుల్ గాంధీ గారికి అలాగే ఉండాడు. మనకి రోజుకో జోక్ వచ్చేది ప్రైమ్ మినిస్టర్ చేస్తాను. సో వాడు ఏం చెప్తాడో వాడే మర్చిపోతాడు. అలాంటి అంత మెంటల్ బ్యాలెన్స్, ఫిజికల్ ఫిట్నెస్ ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 74 రైట్ ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్ అండి. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. నార్మల్ అందరిలాగా మనిషి కాదండి. అతను దైవాంశ సంభూతుడు. అంతకంటే నేను ఏం చెప్పలేనండి. ఏమవుతుంటే ఏదో భజన్ గ్యాంగ్ అనుకుంటారు అనుకోండి. కాకపోతే ఇది నిజం. మీరు కళ్ళు తెరిచి చూస్తే మీకు కనపడదు. ఇంతలాగా ఎవడు చేశాడండి 24 ఏళ్ల పాటు. అంతకుముందు కూడా ఏ రోజు సెలవు పెట్టకుండా ఉన్న మగాడిని చూపించండి నాకు. ఏ రోజు అతనికి జ్వరం రాలేదా? వచ్చినా ఆయన పనిచేసాడా? జ్వరం వచ్చింది, నేను నీరసంగా ఉన్నాను, కొంచెం మెల్లిగా చేస్తున్నాను ఎప్పుడు అనొచ్చు. నేను చూడలేదు. అంటే అంత ఏకాగ్ర చిత్తం అండి. అంత అంటే పని మీద అంత ధ్యాస. మీకు కూడా తెలుసు లేదో, పని మీద ఫుల్ ధ్యాస ఉన్నప్పుడు యుద్ధం వస్తుంది. యుద్ధంలో ఏ సోల్జర్కి జ్వరం అనేది రాదండి, సిక్కవరు. ఎందుకంటే యుద్ధంలో వాడికి ఎంతసేపు ఎలా ముందుకెళ్ళాలి, ఎలా అవతల వాడిని శత్రువుని ట్యాకిల్ చేయాలి అన్నదే ధ్యాస ఉంటుంది. ఒకటే చిత్తం, ఏకాగ్ర చిత్తం ఉంటుంది. అది ఉన్నంతసేపు మీకు దేహానికి వచ్చిన నొప్పి కూడా తెలియదండి. అది. సో అలాంటి యోధుడండి మన మోదీ గారు. అతను యోధుడు ప్లస్ సొంత డబ్బా కొట్టుకునే మనిషి కాదు. ఆయన చేసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఇది ఒక మహత్తరమైన ఘనకార్యం. మామూలుగా మొత్తం ప్రపంచాన్నే సేవ్ చేశాడు 2022లో. అలాంటిది ఎక్కడా పైకి అతను చెప్పుకోలేదు. ఈ ఎవడో CNN వాడు చెప్తే మనకి ఇప్పుడు తెలిసిందే. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.